మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం. ఇందులో పిల్లలు వేదం నేర్చుకుంటున్నారు. మరి ఇక్కడ నేర్చుకునే పిల్లలు బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన వారు కాదు. సాధారణంగా వేదం నేర్వడం అంటే ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన పిల్లలే వేదం నేర్చుకుంటారు. కాకపోతే మనం కొంచెం ముందుకు వెళ్ళి గతాన్ని తెలుసుకుంటే అసలు ఈ వర్ణాలు ఎలా ఏర్పడ్డాయి, ఎలా ఒక జాతి నుంచి వీళ్ళు బ్రాహ్మలు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు వైశ్యులు, వీళ్ళు శూద్రులు అనేది ఏర్పడింది. మొదటగా ఎప్పుడు వంశపారంపర్యంగా పుట్టిన వాళ్ళకి కులం కానీ మతం కానీ అట్లాంటివి లేవు. ఎక్కడైనా మనం పాతది చూసుకుంటే వెరీ స్టార్టింగ్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉన్నారు. అందులో వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళు ఒక వర్గానికి వాళ్ళుగా గుర్తించబడ్డారు. జ్ఞానం ఉండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఒక సమాజాన్ని నడపగలిగే తెలివి ఉంటే అతను రాజు అయ్యాడు. శక్తి, ధైర్యం ఉంది, వాళ్ళు క్షత్రియులయ్యారు. తెలివి ఉంది, ఒకరిని నడిపించగల నాలెడ్జ్ ఉంది, అంటే ఒకరిని నడిపించగల తెలివి ఉన్న వాళ్ళు బ్రాహ్మలయ్యారు. మంచి చెడు చెప్పగలిగే వాళ్ళు బ్రాహ్మలయ్యారు. వ్యాపార తెలివితేటలు ఉన్నవాళ్ళు వైశ్యులయ్యారు. కళలు నైపుణ్యాలు ఉన్నవాళ్ళు వివిధ వర్ణాలుగా గుర్తించబడ్డారు. ఆ తర్వాత రాను రాను ఈ పరిస్థితి ఎలా మారిందంటే, ఏ పని అయితే చేస్తున్నారో వాళ్ళ సంతానము ఆకులంగా పిలవబడ్డారు. నిజానికి మొదట తయారైనది అది కాదు. మొదట ఒక వ్యక్తి, ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడు చదివి పెరిగి పెద్ద అవుతున్నాడు అంటే అతని తెలివితేటల్ని బట్టి వర్ణం నిర్ణయించబడింది. కానీ అది రాను రాను ఎలా మారింది అంటే, పుట్టిన వంశానికి సంబంధించిన వాళ్ళని ఆ వర్ణంగా పిలువబడ్డారు. అలా కొన్ని వృత్తులు, కొన్ని పనులు కొందరికే పరిమితమయ్యాయి. ఇది వీళ్ళు మాత్రమే చెయ్యాలి, ఇది వీళ్ళు చెయ్యకూడదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, తెలివి ఉన్నా లేకపోయినా, అక్కడ తెలివి లేనివాడు కీర్తించబడే పొజిషన్లో ఉన్నాడు. తెలివి ఉన్నవాడు ఎలాంటి కీర్తిని నోచుకొని, అంటే కీర్తి అనంటే పేరొకటే కాదు, తెలివి లేనివాడు అందలం ఎక్కుతున్నాడు, తెలివి ఉన్నవాడు బానిసగానే ఉండిపోయాడు. అలా చాలా కుటుంబాలు మనకి కథలు, కుటుంబాల నుంచి వచ్చిన వారి కథలు గాథలు మనం చాలా విన్నాం. సో అలాంటి వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక వ్యక్తి ఇలా పిల్లలందరికీ అందరూ ఒకటే కులము, ఒకటే జాతి అన్న భావనతో ఏ కులమతాల భేదం పట్టింపు లేకుండగా ఇక్కడ పిల్లలకి వేదం చెప్తున్నారు. ఆయనే కృష్ణమాచార్యులు గారు. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. గురు పాదపద్మములకు నమస్కరిస్తూ వేదం వందే పరాత్మ. అసలు వేదం అంటే ఏంటి? అది ఎవరు నేర్చుకోవచ్చు? అందరూ నేర్చుకోవచ్చా? అది ఒకరికే పరిమితమా? అమ్మ, వేదము గాయత్రి, వేద గాయత్రి, వేదమాత సరస్వతి. అమ్మవారే సరస్వతి, ఎవరో కాదు. అమ్మ అందరినీ సృష్టించింది కదా. అమ్మకి ఎంతమంది పుత్రులున్నా, ఎంతమంది పుత్రికలున్నా, ఏ ఒక్కరినో తల్లి బిడ్డగా పరిగణించి వారికి వారి పేరు అంకితం కాదు కదా. కాదు. కనుకనే సరస్వతి మాత అంటేనే వేదం. వేదం మొత్తం సరస్వతి మాత నుండి వచ్చింది. ఇక ముందుకెళ్తే డెప్త్గా మీరు ఏమడిగారు? వేదం అందరు నేర్చుకోవచ్చా, ఏ కొందరు సొత్తా అనేది? వేదం అనేది అనంత జ్ఞానం. అనంత జ్ఞానాన్ని ఎవరైనా నేర్చుకోవచ్చా? అనంత జ్ఞానాన్ని, మరి వారికి ఉన్న పరిజ్ఞానాన్ని ఈ భూప్రపంచానికి అందించవచ్చా అంటే, ఇందులో సర్వశాస్త్రాలను ఇమిడి ఉన్నటువంటిదే అసలు వేదాలు. అందరికీ తెలిసింది ఇంకోటి ఏమంటే, చతుర్వేదాలు మాత్రమనే అందరికీ తెలుసు. ఇది ముందుగా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే శ్రీమద్ విశ్వకర్మ భగవానునికి నమస్కరిస్తూ ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, అసలు వేదాలు పంచమ వేదాలు.
పంచమ వేదాలు ఎలా అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణము. మరి ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు జర్మన్లో టెక్నాలజీ ఎక్కడికి నుంచి వచ్చిందంటే మన ఇండియాలో దొంగతనం తీసుకెళ్ళినటువంటి దొంగిలించబడ్డటువంటిదే ప్రణవ వేదము. ఆ ప్రణవమే ఈరోజు జర్మన్ టెక్నాలజీ. కనుక అది ఎక్కడొచ్చింది అంటే నాడు విశ్వకర్మ సృష్టి. కనుక విశ్వకర్మ దగ్గర లిఖితపూర్వకమైనటువంటిది కాదు, కానీ ఎవరికైతే బ్రెయిన్లో మనం ఒక మెమొరీ కార్డులో ఏ విధంగా అయితే జీబీ దాగి ఉంటుందో అలాగే సనాతనంగా ఈ వేదాన్ని ఎలా పంచేవారంటే ఎవరు వచ్చి నేర్చుకుంటున్నారో మా దగ్గర 10 మంది శిష్యుల్లో 10 మందికి ఈ వేదాన్ని మొత్తం చెప్తే ఆ 10 మంది ఈ సారాంశాన్ని మొత్తం అందుకుంటే అందరూ సేమే కాదు. కనుక అందులో 10 మందిలో ఒక అబ్బాయికి సంవత్సరం నుంచి నేర్పించిన అబ్బాయికి ఒక అబ్బాయికి మేము మొన్న ఆయనకి మార్కులు ఎక్కువ వస్తే ప్రథముడిగా మేము ప్రకటించుకున్నాం. అతడు ప్రథముడు. అలాగే ద్వితీయుడు, తృతీయుడు, చతుర్థుడు, పంచమ అనేది దాన్ని మనం ఇక్కడ లేదు కనుక దాన్ని చెప్పుకోవట్లే, ముందు చెప్పుకున్నాం. అసలు ఈ విధంగానే తారతమ్యాలు ఏర్పడ్డాయి. దాన్నే ఒక్కటో వేదం చదువుకొని ఆగిపోయిన వాడికి రెండవ వాడికి తేడా, మరి రెండవ దాకా ఆగిపోయి మూడవ వాడికి అయిన వాడికి తేడా. ఈ విధంగా నాలుగో వాడు అధిక సంపన్నుడు. దేంట్లో సంపన్నుడు? ఇప్పుడైతే ధన సంపాదన, ముష్టి సంపాదన ఏదో ఉంది, కానీ ఒకప్పుడు జ్ఞాన సంపాదన ఆ విధంగా వాడు పరిజ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు కనుక వాడు ముందు దశలో వాడి కులము ఉన్నత కులములోకి వెళ్ళబడి. రెండవది మంత్రిత్వ శాఖలో వాడికి కొంత తెలుసు కనుక, రాజులాగా తెలియదు కనుక వాడికి మంత్రిత్వ శాఖలో. ఇట్లా మరి వేదాలు 4 అయినప్పుడు ఇక్కడ నలుగురే చెప్పబడ్డారు. తక్కువ ఎక్కువ తారతమ్యాలు, నలుగురు అన్నదమ్ములు. మరి పెద్దోడు వేదం చదివిందా అంటే చిన్నోడే చదివిందా, పెద్దోడు చదివిందా అంటే అనాదిగా మనకు తెలియదు. కానీ వేదం మాత్రము అందరి సొత్తు. ఎక్కువ ఎవరు చదువుకుంటే వాళ్ళు పెద్ద కులము, తక్కువ చదువుకున్నవాడు తక్కువ కులము. కానీ కొద్ది రోజుల ముందు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల ముందు చూసుకుంటే వేదం అనేది అందరినీ ద్రాక్ష పండులాగా తయారు చేసినటువంటి యొక్క మాలాంటి వారే కావచ్చు, నేను గురువునని చెప్పుకున్నటువంటి కొందరు, మీరు ఇందాక ఒకసారి ఇంట్రడ్యూషన్లో చెప్పారు, ముందు వివరించవచ్చు అనుకుంటా. ఏమంటే కేవలము నా తాత ఈ వేదాన్ని చదివిండు, నాకు ఇచ్చిండు, నా నాన్న చదివిండు, తర్వాత నేను చదివినా నా కొడుక్కి ఇవ్వాలి, వాళ్ళ మనుమనికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన నాకుండి నా చెడు ఆలోచన వలన ఇతరులకి వేదాన్ని అందకపోవడం జరిగింది. అసలు వేదము బ్రాహ్మణుల సొత్తు కాదు. అసలు ఒరిజినల్ వేదము శూద్రుని సొత్తు. ఇది ప్రపంచానికి తెలియాల్సిన సమయం వచ్చింది. సమయం కూడా కరెక్ట్. ఎందుకంటే వేదము ఏ బ్రాహ్మణుడు నాలాంటి వాడెవడు గాయత్రి వేసుకునేవాడు రాయలే. ఎవరు రాశారయ్యా అంటే వేద వ్యాసుడు శూద్రుడు. మరి శూద్రుడు వేద వ్యాసుడైనప్పుడు రాసింది, చతుర్వేదం రాసింది మాత్రము, లిఖించింది వేదవ్యాస భగవానుడే కదా. ఇంకొక వివక్ష కూడా ఏర్పడింది ఇక్కడ. ఆ వివక్షతోటే మేము కూడా గత 30-40 సంవత్సరాల క్రితం కూడా, నేను 60 సంవత్సరాలు పైపెచ్చు, 30-40 సంవత్సరాల క్రితమే ఈ వేదము చదవకూడదు అనే మీమాంస కొందరితోటి నేను ఎదుర్కొన్నా. అయితే ముందుకెళ్దాం. ఈ వేదము రాసింది, చతుర్వేదము రాసింది వేదవ్యాసుల వారైనప్పుడు మన నాలాంటి గాయత్రి వేసుకునే బ్రాహ్మణునికి చదివే అధికారం ఎక్కడిది? ఈ మాట ఎక్కడైనా మీ ద్వారా బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత నన్ను ఎవరన్నా చర్చకు పిలిచి నువ్వు వస్తావా అంటే కూడా నేను రెడీ ఉన్నా. ఎందుకంటే వేద వ్యాసుడిని కూడా అణిచివేసింది నాలాంటి బ్రాహ్మణుడు అని చెప్పేసి నొక్కి చెప్తున్నా. ఎందుకంటే ఒకవేళ వేదవ్యాసుడు రాసిండి ఇదే అని నేను చెప్పేసి ప్రపంచానికి నేను చెప్తే నేను బ్రాహ్మణుడి కాను. కనుక అతనిని బ్రాహ్మణుడు ఎప్పుడు చేయలేకపోయినాం, ఎప్పుడు చేయలేము. మరి చిన్న చిన్న పనులు చేసిన వాడు ఒక 50 మందికి అన్నదానం చేసి 500 సార్లు ప్రచారం చేసుకునేటటువంటి సమయంలో వేదవ్యాసుడు ప్రపంచానికి వేదాన్ని అందించుడు, జ్ఞానాన్ని అందించిన, అనంతమైన జ్ఞానాన్ని అందించినటువంటి యొక్క మహానుభావునికి ఎక్కడ గుడి కట్టలేడు. ఈ వివక్షనో కాదో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అందుకనే నాలో సంకల్పం ఏంటంటే అసలు కులం అనేది లేదు. ఈ చతుర్వేదంలో కూడా కులం లేదు. ఇంకా
నమస్కరించి చెప్పాల్సింది మహానుభావులకు. ఒక విప్రుడు వచ్చి ఏమన్నాడో తెలుసా? ఈ వేదము, ఇదే వేదానికి ఒక విప్ర మహారాజుడు, నా ఫ్రెండు వచ్చి ఇది వ్రాసింది ఎవరో కాదు, కృష్ణారెడ్డి గారు, కనుక ఆచార్య గారు మీరు చదవకూడదు అని నాకు సెలవిచ్చిన సందర్భం కూడా ఉంది. అది కాకుండా మీరేంటయ్యా అనంత జ్ఞానం వేదం అంటున్నారు, అందరికి అందిస్తానంటున్నారు, ఆవులో కాసుకుంటాను పశువులో కాసుకుంటానికి వేదం ఎలా అందిస్తారని చెప్పి నన్ను ఆటుపోటు మాటలతో ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ నాకు ఆటుపోట్లు వస్తున్నాయి. నేను చాలా ఎదుర్కొన్నా. అంత ఎదుర్కొన్న తర్వాతనే సిద్ధమై అన్ని జాతులు అనగా ఇక్కడ ఉన్నాయి రెండే, స్త్రీ పురుష మొదట్లో. ఇప్పుడు కేవలము కులాలు వచ్చినాయి కనుక అన్ని జాతులకు అంటున్నా. మాకు బ్రహ్మంగారు అదే సెలవిచ్చాడు. ఏమని? నాయన, పుట్టుకతోటికి ఎవడు గుణవంతుడు కాదు, గుణము నువ్వు సాధిస్తే వస్తుంది, అది సాధించు అన్నట్టుగా బ్రహ్మంగారు ఒక సిద్ధప్పని తీసుకొచ్చుకొని జ్ఞానవంతం చేసిండు. ఆయనతో సరి సమానంగా కూర్చోబెట్టిండు. ఇప్పుడు ప్రపంచంలో కనపడుతుంది. అదే మాదిగ కక్కయ్య అయినటువంటి ఒక కక్కయ్య గారిని తీసుకొచ్చి బ్రహ్మంగారు తనంతటి యొక్క మహానుభావం తయారు చేసిన ఇప్పుడు మఠం కూడా ఉంది. మరి ఏ కులములో ఎక్కడైనా సరే కులము లేదని చెప్పినటువంటి ఒక గుణవంతుడు, ఆచారవంతుడు, ప్రపంచానికే మేటి ఇట్లాంటి యొక్క మహానుభావుడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మాత్రమే అని నేను ఖచ్చితంగా నొక్కి చెప్పగలుగుతా. అందుకే మేము అన్ని కులాల వారికి, ఎవరైతే మానవ కులం అనుకునేదే మన కులము, అందరికీ మేము వేదం అందిస్తాము. ఓకే. సో మరి ఇప్పుడు మీరు వీళ్ళకి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు వీళ్ళకి ఇది నేర్పిస్తారు? అమ్మా, వీళ్ళకు 3 సంవత్సరాల వరకే మా దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. ఫ్రీ ఇస్తున్నాం, ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నాం. ఆ 3 సంవత్సరాల్లో మేము నేర్పించాల్సింది, వీళ్ళు అసలు ఇక్కడ ఏదైతే గుడులలో పూజ చేసుకోగలుగుతారు, ఉపనయనాలు చేయగలుగుతారు, పెళ్ళిళ్ళు చేయగలుగుతారు, ప్రతిష్టాచార్యులుగా రావాలి అంటే ఇంకా పైపెచ్చిగా చదవాలి. కానీ ఈ 3 సంవత్సరాల్లో బయటకెళ్ళి గుడులలో కానీ పౌరోహిత్యం కానీ చేసుకునేటువంటి యొక్క నేర్పించి పంపిస్తాం. మరి వీళ్ళు ఇప్పుడు మీ దగ్గర నేర్చుకుంటున్నారు, మీరు ఫ్రీగా నేర్పిస్తున్నామని చెప్తున్నారు. మరి ఇంతమందికి ఫ్రీగా నేర్పించాలంటే మీకు వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా సంతోషం. ఈ శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠము శ్రీలవంచ కృష్ణమాచార్య నేను మరియు జొన్నోజు నాగరాజాచార్యులని రామంపేట మహంకాళి టెంపుల్లో ఎండోమెంట్ పూజారి గారు. ఆయన వేద విద్యను అభ్యసించి గత 27 సంవత్సరాల నాడు తెనాలి పాఠశాల నుంచి వచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్ ఉన్నటువంటి ఈ వేదపీఠానికి ఆయనే ప్రధాన ఆచార్యులు, మేము ఫౌండర్, చైర్మన్. దీనికి వనరులు ఎలా వస్తున్నాయి అంటే, ఆ అబ్బాయి గారు మేము కలిసి ఏ కార్యక్రమాలు చేసినా ఏ ఒక్క రూపాయి కూడా మా ఇంటికి ఇవ్వం. మా ఇంట్లో పిల్లలందరూ పెద్దోళ్ళు, ఇల్లు కిరాయి లేకుండా మాకు ఇల్లు ఇచ్చారు. అదే కాకుండా డబ్బులు కావాలన్నప్పుడు కూడా మా పిల్లలు కూడా కొద్ది సహాయ సహకారాలు అందిస్తారు. మా అబ్బాయి కూడా మంచి ఎడ్యుకేషన్, మా అమ్మాయిలు కూడా ఎడ్యుకేషన్లో ఉన్నారు, వెల్ సెటిల్. కనుక ఎవరి నుండి సహాయ సహకారాలు అందకున్నా ఒక 20 మంది పిల్లలకి రోజు భోజనాలు ఏర్పాటు చేయడం, ఈ 3 పూటల అన్ని రకాలుగా అసౌకర్యం లేకుండా ఇస్తున్నాము. ఇప్పుడు వీళ్ళందరికీ మీరు నేర్పుతున్నారు కదా, వీళ్ళు నేర్చుకుంటున్నారు. మరి వీళ్ళకి సమాజంలో ఎలాంటి పొజిషన్ వస్తుంది? అంటే వీళ్ళు నేర్చుకున్న దానికి నిజమైన విలువ దక్కుతుందా? మళ్ళీ వీళ్ళకి వివక్ష ఎదురవుతుందా? ఆ వివక్ష రాక ఉండాలన్న ఉద్దేశంతో ఆచరించిన వాడు ప్రతి ఒక్కరూ ఆచారి అనేది మీరు ఇంతవరకు వాళ్ళని ఒకసారి పలకరిస్తే ప్రతి ఒక్కరు వారు అసలు వాళ్ళ వేదం వింటుంటే ఆ పిల్లలకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకి తెలియట్లేదు. అంటే అంత కరెక్ట్గా వాళ్ళ ఉచ్చారణ, వాళ్ళ పలకడం, వాళ్ళ స్పష్టత అలా ఉంది. సంతోషం, అది చూస్తే తెలుస్తుంది. అయితే అమ్మా, ఇప్పుడు ప్రతి హిందూ ధర్మ నివర్తనలో పెళ్ళిళ్ళల్లో ఏ హిందూ పెళ్ళిలో కూడా మనము పెళ్ళి తర్వాత నక్షత్రాన్ని చూపిస్తాం. అది ఏం నక్షత్రం తెలుసమ్మా? అరుంధతి నక్షత్రం. అరుంధతి వశిష్ఠాభ్యాం నమ అంటాం. అవును. వారెవరో తెలుసా అమ్మా? అరుంధతి అంటే ఇప్పుడు మనం ఏదైతే శూద్రత్వము, మాదిగత్వము అని
దూరం పెడుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పని ఉందో ఆ మాతాజీ అరుంధతి మాత వశిష్ఠుడు. మరి వారిని ఎందుకు కొనియాడబడుతుంది? నాడే అరుంధతి వశిష్ఠాభ్యామ్నం అని చెప్పేసి ఇప్పటికి కూడా నమస్కారం చేసుకునేటటువంటి యొక్క హిందూ ధర్మంలో నేడు మేము నిర్వర్తిస్తున్నటువంటి అలవాటు చేస్తున్నటువంటిది వీళ్లకు ఎందుకు రేపు సమాజం గుర్తించదమ్మా? గుర్తించాలి. అదే అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, నేర్పేతందుకే మీరు చాలా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి, వాటిని మనం ఎదుర్కొంటున్నాము అని చెప్తున్నారు. మరి వీళ్ళు పెరిగి పెద్దయి వీళ్ళు ఆచరణకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళకి ఆ తట్టుకునే సామర్థ్యాన్ని కూడా మీరు ఇస్తారా? అమ్మా, ప్రతిదీ బిడ్డలకు, నా సొంత బిడ్డలు కంటే ఎక్కువ చూస్తూ వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, నా దగ్గర అయితే ఏది ఉందో అది మొత్తానికి మా వేదపీఠంలో ముఖ్యులైనటువంటి నాగరాజాచార్యులు గణిత దాంట్లో దిట్ట. ఆల్మోస్ట్ ఆయన జాతకాన్ని కూడా నాగరాజాచార్యులు ఏ రోజు నాకు ఇలా జరుగుతుందో అని లిఖితపూర్వకంగా రాసుకొని 6 నెలల ముందే జేబులో పెట్టుకొని తిరిగినటువంటి యొక్క మహానుభావుడు మా వేదపీఠంలో ప్రధాన ఆచార్యులు. గణితాన్ని కూడా నేర్చుకోవడానికి దాదాపుగా 18 మంది 8 జిల్లాల నుండి 50 సంవత్సరాలు 40 సంవత్సరాల వాళ్ళు కూడా గణితం నేర్చుకోవడానికి, అంటే జ్యోతిష విభాగాన్ని నేర్చుకోవడానికి వస్తున్నారు. అంటే వీళ్ళకు మేము మా శిష్యులు మా దగ్గరే ఉన్న వాళ్ళకి ఎంత తీసుకుంటారంటే, ఒకసారి అమ్మ అన్నం పెడుతుందంటే కడుపు నిండా పెడుతుంది కదమ్మా, అదేవిధంగా వాళ్ళకు జ్ఞానం అనంతం అందిస్తాం, వాళ్ళు ఎంత అందుకుంటే అంత. కనుక ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ ఓడిపోవడం అనేది జరగకుండా మనం అలాంటి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది. విన్నారు కదా, ఇది శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వారి కృష్ణమాచారి గారి వర్షన్. తన సంకల్పంతో ఈ విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని ఎలాగైతే నిర్ణయించుకున్నారో, ఆ సంకల్పం మున్ముందు కొన్ని తరాల పిల్లలు నేర్చుకోవాలి. ఆయన ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండి పిల్లలందరికీ, ముందు తరాలకి ఇలా తన సేవని అందించాలని కోరుకుందాం. దీనికి మనవంతు కృషిగా ఎవరైతే సమాజంలో ఉన్నారో, మంచి స్థాయిలో ఉన్నారో, ఒకరికి నేర్పి ఒకరికి పెట్టగలిగే స్థాయిలో ఉన్నారో, అలాంటి వాళ్ళందరూ ముందుకు పూనుకొని ఇలాంటి వారిని ప్రోత్సహించాలి. మనం ఇలాంటి వైదిక ధర్మపీఠాన్ని ముందు ఇంకా పెరిగే విధంగా చూసుకోవాలి. అలా అయితేనే మనకి మన నేల మీద మన మనుగడ స్థిరంగా నిలిచిపోతుంది. ధన్యవాదాలు.